ప్రైజ్ ద లార్డ్. 31వ కీర్తన 8వ వచనం. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. మన జీవితంలో మనము కోరుకోకపోయినా, మనం ఆశించకపోయినా, మనము చేసుకోకపోయినా మనకు శత్రువులు ఉంటారు. మన శత్రువులు మనల్ని ఎప్పుడూ తరుముతూనే ఉంటారు. కేవలము శత్రువులంటే మనల్ని బాధించేటువంటి బంధువులో, కుటుంబ సభ్యులో, లేకపోతే మరెవరో అని చాలామంది అనుకుంటారు. కానీ సాతాను ఒక ప్రధాన శత్రువు, ఈ లోకం ఒక శత్రువు, పాపం ఒక శత్రువు, రోగం ఒక శత్రువు, మన శరీరమే ఒక శత్రువు. ఈ లోకంలో మనకు ఎదురయ్యే ఆయా రకాల సమస్యలు ఒక శత్రువుగా మనల్ని తరుముతూనే ఉంటాయి. ఈ శత్రువుని జయించే శక్తిని దేవుడు తన బిడ్డలకు ఎప్పుడో ఇచ్చాడు. నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా ఏం భయపడకండి, నేను ఎలా జయించానో నా ద్వారా మీరు కూడా జయిస్తారు. శత్రువులు నీ మీదకి వస్తారు, అది పెద్ద విశేషమైన విషయం ఏం కాదు, అది అందరికీ జరిగేదే. కానీ దేవుడు చేసే గొప్ప పని ఏంటంటే ఆ శత్రువుకు నువ్వు దొరకకుండా దేవుడు చేస్తాడు. ఆ శత్రువు నిన్ను చెరపట్టకుండా దేవుడు చేస్తాడు. నిన్ను దేవుడు కాపాడుతాడు. నీ పక్షంగా నీ శత్రువుతో దేవుడే యుద్ధం చేస్తాడు అని దీని అర్థం. ఒకవేళ ఈ లోకంలో శత్రు బాధ చేత కృంగి ఉన్నావా? అపవాది తన యొక్క కుట్రలు నీ ఎడల పన్ని తన క్రియల చేత నిన్ను దుఃఖపరిచి ఉన్నాడా? నిన్ను నాశనం చేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? ఆ రకాల శోధనల చేత, ఆ రకాల శ్రమల చేత నువ్వు కృంగి ఉన్నావా? అయితే నీ శత్రువులకి దేవుడు నిన్ను అప్పగించడు. నీ శత్రువు విషయంలో నువ్వు సంతోషించేలా చేస్తాడు. నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నిన్ను బాధించే శత్రువుని అణగదొక్కేలా చేస్తాడు తప్ప నీ శత్రువుని నిన్ను చెరపట్టేలా చేయడు. కాబట్టి నువ్వు దేవుని విశ్వాసం కలిగి జీవిస్తే నీ శత్రువును నిన్ను విడుదల చేయడమే కాదు, విశాల స్థలమున నీ పాదాలైన నిలబెడతాడు. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏడుస్తూనే ఈ మాటలు వింటున్నావేమో, బాధతో ఈ మాటలు వింటున్నావేమో, కృంగిపోతూ ఈ మాటలు వింటున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు. గత కాలపు అనుభవాలు గుర్తు చేసుకొని కృంగిపోవద్దు. ప్రభు వైపు చూడు. నీ శత్రువు నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను బాధించాడు, నిన్ను భయపెట్టాడు, నిన్ను నష్టపరచాలని చూశాడు. కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. వాడికి నిన్ను దేవుడు అప్పగించట్లేదు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చూస్తావు, వెలుపలకు వస్తావు, విడుదల పొందుతావు. విశాల స్థలానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అనేకులకు ఆశీర్వాదకరమైన స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నీ తల దేవుడు ఎత్తుతాడు. నీ కృంగుదలను, నీ బాధను నువ్వు మర్చిపోయేలా దేవుడు చేస్తాడు. నీ దురవస్థనంతా దేవుడు తొలగిస్తాడు. గొప్ప సాక్షిగా నిన్ను చేస్తాడు. మంచి రోజులు నీకు ఇస్తాడు. నీ కన్నీరు తుడిచి నీకు ఆనందాన్ని ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా శత్రువు చేత నువ్వు మమ్మల్ని చెరపట్టే దేవుడు కాదు ప్రభువా, విశాల స్థలమును మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్య వాగ్దానం వీక్షించిన వీళ్ళందరి జీవితంలో అట్టి కృపను మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.